హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా అబ్బబ్బా! మళ్ళీ చపాతీలన్న వాళ్ళు ఒక్కసారి ఇలా చేసి పెడితే రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, దోస, ఉప్మా, చపాతీ మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటది. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలనుకునే రెసిపీ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చండి. రుచి చూసారంటే మీరు 1, 2 అయితే అస్సలాగరండి. అంత టేస్టీగా ఉంటాయి. లోపల స్టఫ్‌తో తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి. అంత టేస్టీగా, హెల్తీగా చేసుకునే ఈ మంచి బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్‌ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీరు గ్లాసు, కప్పు దేనితోనైనా కొలతలు తీసుకోవచ్చండి. మీరు ఎక్కువ క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలండి. లేదంటే రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పిండికి బాగా పట్టించాలండి ఈ ఆయిల్‌నైతే. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. ఇలా పిండి నానిన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలండి. మరి లావుగా కాకుండా, మరి చిన్నగా కాకుండా మనం చపాతీలకైతే ఎలా తీసుకుంటామో సేమ్ అదే విధంగా ఇలా పిండి ముద్దల్లా చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ చిన్న పిండి ముద్దల్లాగా చేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కకు పెట్టేసి మూత పెట్టేసి తడి ఆరకుండా ఇక్కడ నేను 1 కప్పు ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు నేను చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1/2 కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇక్కడ మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా మనం రెడీ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని మిక్సింగ్ బౌల్లో వేసి ఇలా ప్రెస్ చేస్తే ఇలా పాయలుగా విడదీసుకోవాలండి. ఇలా బాగా ప్రెస్ చేస్తే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనము రుచికి సరిపోయినంత కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నానండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. మసాలా ఫ్లేవర్తో రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక పావు కప్పు దాకా, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 2 తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మీరు కావాలంటే పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కసూరి మేథి ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఆప్షనల్, ఒకవేళ లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలండి మంచి మసాలా ఫ్లేవర్ కోసం. దీంట్లో నేను ఒక 1 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చాట్ మసాలా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ముందుగా అయితే ఉప్పు, కారం, ఈ మసాలాలన్నీ ఉల్లిపాయలకు తగిలేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసి తీసుకోవడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అనేది బాగా రిలీజ్ అయిపోతుందండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసిన పుట్నాల పొడి ఉంది కదండి, ఈ పొడిని మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం పొడి వేసుకున్న తర్వాత డ్రైగా అనిపిస్తే ఒక చేతిని మనం ఇలా తడి చేసుకొని లేదంటే 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆలు మిశ్రమం ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండాలండి. పరాటాలకు ఎలా తీసుకుంటామో సేమ్ చూడండి, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా బౌల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండి ముద్ద ఉంది కదండి, దాంట్లో నుంచి ఒక ముద్ద తీసుకొని ఇలా మనము చిన్న పూరీలాగా ముందు తాల్చుకోవాలండి. ఇలా తాల్చుకున్న తర్వాత ఇలా చిన్న చపాతీలా తాల్చుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ స్టఫ్ని ఇలా పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. సేమ్ ఆలు పరాటాకి ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసేసి ఇలా మనము కవర్ చేసుకొని ఇప్పుడు తాల్చుకోవాలండి. దీన్ని మరీ లావుగా కాకుండా మరీ మందం కాకుండా మీడియంగా తాల్చుకోవాలి. పొడి పిండిలో ఇలా మనం అద్దుకొని
ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా కాల్చుకోవాలండి. మసాలా ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుందండి. ఈ మందం ఉండాలి. ఇప్పుడు మనము దీన్ని కాల్చుకుందామండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనము ఇలా పరాటాని వేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లోంచి అన్ని వైపుల్లో మంచిగా కాల్చుకోవాలండి. నేనైతే నెయ్యి వేసుకొని కాల్చుకుంటే రుచి చాలా చాలా బాగుంటుందండి. ఆయిల్ కంటే నెయ్యి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఒకవైపు మంచి కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపుల్లో చక్కగా కాల్చుకోవాలండి. మళ్ళీ పైనుంచి ఇలా నెయ్యి పెట్టుకోవాలి. పిల్లలకైతే చాలా హెల్తీ రెసిపీ అండి. ఇప్పుడు ఇలా ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుతూ రెండు వైపులో చక్కగా ఇలా తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లోంచి ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఎప్పుడు రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్లు కాకుండా అప్పుడప్పుడు ఇలా టేస్టీగా హెల్తీగా పిల్లలకు చేసి పెట్టండి. టిఫిన్ మొత్తం ఖాళీ చేసి వస్తారు. ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. దీనికైతే ఎలాంటి చట్నీ లేకపోయినా ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ ఆవకాయతో సర్వ్ చేస్తున్నాను. రుచి అద్భుతంగా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.